నమస్తే. తెలంగాణ ఆత్మగౌరవ పండుగల్లో బతుకమ్మ పండుగ ప్రధానంగా చూస్తాం మనం. కానీ అలాంటి బతుకమ్మ పండుగని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ ఎక్కడ చూసినా సరే డీజేలు, ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా పెడుతుంది. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ గులాబీల పండుగ రామన్న అని చెప్పేసి ఈ విధంగా పాట. అండ్ బీజేపీ పార్టీ ఇంకో పాట. అంటే తెలంగాణ ఆట ఎటుపోతుంది? తెలంగాణలో ఉన్న సంస్కృతి అంతా ఎటుపోతుంది? ఈ రాజకీయ నాయకుల వల్ల. సో ఏమైపోతుంది? అండ్ అలాగే డీజేల పాటతో ఇద్దరు తెలంగాణ ఆడిబిడ్డలు చనిపోయిన పరిస్థితి. సో మాట్లాడదాం ఎంత అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య అక్క ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. చెప్పండి అక్క చూస్తున్నాం మనము రీసెంట్‌గా ఘటనలు అంటే బతుకమ్మ ఆడుతున్న క్రమంలో డీజే సౌండ్ వల్ల ఇద్దరు మహిళలు చనిపోయారు. సో ఎట్లా చూడొచ్చు ఈ ఘటనను? ఆ ఇద్దరిలో చనిపోయిన వాళ్ళలో ఒక ఆమె హ్మ్. మా ప్రగతిశీల మహిళా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు. హ్మ్. కుటుంబానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి తను హైదరాబాద్ వచ్చి టీసీఎస్ హ్మ్. దగ్గర ఆహ్, గర్ల్స్ హాస్టల్ ఉంటుంది కదా! అవును. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అవును. దాంట్లో వార్డెన్‌గా వర్క్ చేస్తూ ఓకే. వాళ్ళందరూ పెట్టుకున్నారు. హ్మ్. అట్లా ఆడి చనిపోయింది. చనిపోయారు. ఇంకొక ఆమె 2 చూసాం మనం. అవును. తను చాలా యాక్టివ్ ఉండే. 60 ఏళ్ల వయసులో పాపం హ్మ్. అలా చనిపోయిందని చాలా బాధేస్తుంది. హ్మ్. సరే ఇక మీరడిగిన ప్రశ్న ఆ ఇద్దరు చనిపోవడమే కాదు, చాలామంది ఈ డీజే సౌండ్‌లకి ఇదే హ్మ్. కాదు మొన్ననే అయిపోయిన గణేష్‌లప్పుడు కూడా చూసాం. అవును. అసలు భయంకరంగా మా ఇల్లు ఇక్కడ రోడ్డు మీదే ఉంది. మాకు మొత్తం ఇవన్నీ ఇట్లనే గణేష్‌లన్నీ పోతాయి గణేష్‌లు ఈ మనం. రోడ్లోనే పోయినాయి. అవును. 5 రోజులు దాదాపు హ్మ్. అంటే ఏడో రోజు నుంచి హ్మ్. ఐదో రోజు నుంచి, ఏడో రోజు నుండి తెల్లవార్లు డీజేలే. హ్మ్. అసలు లాస్ట్ 5 డేస్ అయితే మేము పడుకోలేదు. హ్మ్. ప్రతిరోజు పోయినాయి. ఒక 11థ్ డేనే గాదు, ఒక 9థ్ డేనే గాదు. హ్మ్. ఎంత డీజే సౌండ్‌లంటే, అక్కడ రోడ్డు మీద పెట్టినా మాకు ఇండ్లల్లో వచ్చినట్టు అన్ని అనిపిస్తుంది. తలుపులేసుకున్నా గూడా భయంకరంగా అసలు ఎంతమంది హార్ట్ పేషెంట్లున్నా లేదా రకరకాలు ఆ నైట్ పడుకొని తెల్లారి లేసి ఉద్యోగాలకెళ్ళాల్సిన వాళ్ళు, కంపెనీలకి ఎళ్ళాల్సిన వాళ్ళు, హ్మ్. హెల్త్ ఆరోగ్యాలు బాలేనోళ్ళు ఏమైతారో గూడా చూడకుండా రోడ్ల మీద హ్మ్. అవి ఎన్ని డెసిమల్స్‌లో పోతున్నాయో గూడా చూడకుండా డీజేలు పెడుతున్నారు. సో, కల్చర్ మారిపోయింది. హ్మ్. బతుకమ్మ పండుగ అంటే అదొక పూల పండుగ. అవును. ప్రకృతి పండగ. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి మేము తెలంగాణలో బతుకమ్మ పండుగని చేసుకుంటూ, ఆడుకుంటూనే పెరిగినోళ్ళం హ్మ్. అందరం. హ్మ్. తెలంగాణ ఉద్యమ కాలంలో గూడా తెలంగాణ ఆత్మగౌరవంగా, తెలంగాణ ప్రతీకగా బతుకమ్మ పండుగని చేశాము. హ్మ్. బతుకమ్మని గూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా, అవును. ఉద్యమ బతుకమ్మగా చూసాం. అవును. ఒక తెలంగాణ ఐడెంటిటీగా ఉన్నటువంటి బతుకమ్మ పండగని ఈరోజు ఎంత వికృతంగా చేసి పెట్టినారంటే, హ్మ్. ఒకప్పుడు బతుకమ్మ అంటే చాలా ఆనందంగా ఆడుకున్నటువంటి మేము, లేదా హ్మ్, అనేక బస్తీలలో, హ్మ్. హ్మ్. పల్లెల్లో చూసాం గదా! ఈరోజు అసలు బతుకమ్మ అంటే ఒక రకంగా వెగటనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే అది పూల పండగలాగా ఆడవాళ్ళు ఎక్కడికక్కడ ఆడవాళ్ళు హ్మ్, మమేకమై చేసే పండగ. అవును. దాన్ని డీజేలు పెట్టి, పార్టీల జెండాలు పెట్టి, హ్మ్. హ్మ్. పార్టీల నాయకుల పాటలు పెట్టి, ఈ బతుకమ్మని పాడుతున్నారు. అవును. సరే పాటలు ఏమైనా సమస్యల మీద పాడుకోవచ్చు. అవును. ఇప్పుడు ఒక ఒక సందర్భంలో మేము కూడా శృతి ఎన్‌కౌంటర్ అయినప్పుడు హ్మ్. హ్మ్. మేము కూడా ఒక ఉద్యమ బతుకమ్మ అని చేసాం. అంటే హ్మ్. తెలంగాణ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా బతుకమ్మని చేయాలని. అట్లా ప్రజల సమస్యల మీద బతుకమ్మ పాటలు కట్టి పాడడం వేరు. కానీ ఈ పార్టీలు హ్మ్. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం బీఆర్ఎస్. ఆ లీడర్ల గురించి హ్మ్. బతుకమ్మ అంటే అసలు లీడర్ల గురించి పొగిడే పాటే కాదు. కాదు అది. బతుకమ్మ అంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటూ పాడేవాళ్ళు. హ్మ్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ కష్టాలు. హ్మ్. ఆ! అట్లా ఒకప్పుడు పోరు బతుకమ్మల్ని చూసాం గానీ, హ్మ్. ఈరోజు వెగటు పుట్టిస్తున్నాయి. హ్మ్. ఈ జెండాలు, నాయకులని హ్మ్. నాయకులని భజన చేసుకుంటూ పాటలు పాడడం బతుకమ్మ స్పిరిటే కాదు. హ్మ్. బతుకమ్మ దాన్ని ప్రకృతిలో భాగంగా జరపనీయండి. నేచురల్‌గా, సహజంగా ఈ పార్టీలన్నీ పుట్టకముందు హ్మ్. మొదటి నుంచి ప్రజలు ఆడుకున్న బతుకమ్మ, మహిళలు ఆడుకున్న బతుకమ్మ అవును. అది వాళ్ళకున్న నమ్మకాలు, వాళ్ళ వాళ్ళ కష్ట అన్నీ మనం పాత బతుకమ్మ పాటలన్నీ చూస్తే, హ్మ్. వాళ్ళ కష్ట సుఖాలన్నీ అందులో ఉంటాయి. అవును. ఒక మెసేజ్ ఆ! ఓరియెంటెడ్ ఆ! సాంగ్స్ ఉంటాయి. అన్నిట్లల్లో హ్మ్. గూడా మనం చూస్తే 'రామ రామ' గాని, హ్మ్. 'ఉయ్యాల' గాని అవును. అన్ని పాటల్లో గూడా మెసేజే గాదు వాళ్ళ హ్మ్. బ్రతుకు చిత్రంగా ఉండేది. బతుకమ్మ అంటేనే బతుకు అమ్మ. అవును. బతుకు చిత్రం అది. అవును.
చాలా సందర్భాల్లో వాళ్ళ కష్టాలను చెప్పుకున్నటువంటి పాట. హ్మ్. కానీ ఈరోజు ఈ నాయకుల భజనని తీసుకొచ్చి బతుకమ్మలో పెట్టి హ్మ్. ఎంత మళ్ళా వాటికి డీజేలు, ఆ డీజేల సౌండ్‌లకే జనాలు చనిపోతున్నారు. హడలెత్తిపోయేలాగా. హ్మ్. సో, ఇట్లా దిగజార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఒకప్పుడు బతుకమ్మ చప్పట్లతోని కొడుతుండే. చప్పట్లతోని ఆడుతారు. అలాంటిది ఇప్పుడు కోలలు తీసుకొచ్చి డీజే అంటే దాండియా అని చెప్పి దాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసిన పరిస్థితి. ఈ ఇదొకటి. హ్మ్. అసలు బతుకమ్మలో దాండియా ఎట్లొచ్చిందో అర్థం కావట్లే నాకు. హ్మ్. బతుకమ్మలంటే మంచిగా ఇట్లా చెప్ చేతులు చప్పట్లతోటి ఆడుకునేవాళ్ళు. అవును. ఒకప్పుడు బతుకమ్మ గురించి మేము మాట్లాడినప్పుడు గూడా ఈ ఈ తిరగడం గానీ, హ్మ్. వంగడం గానీ, హ్మ్. ఈ దానికి లయబద్ధంగా చప్పట్లు వేయడం గూడా అది స్త్రీలకు ఒక మంచి ఎక్సర్‌సైజ్ అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అవును. అట్లాంటిది ఈరోజు దాండియా. దాండియా అనేది అసలు మన కల్చర్ గాదు. హుహు. హ్మ్. ఇవాళ మొత్తం ఇవాళ నార్త్ హ్మ్. వచ్చేసాక అంటే ఉత్తరాది సంస్కృతితో పాటు హ్మ్. ఆహ్, ఒక ఒక కమ్యూనిటీ అని నేను అనట్లేదు. హ్మ్. కానీ మొత్తం మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ వీళ్ళందరూ హైదరాబాద్‌లో నిండిపోయాక హ్మ్. హైదరాబాద్ అస్తిత్వమే పోతుంది. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ వల్ల అస్తిత్వం పోయిందని అంత పెద్ద కొట్లాడి హ్మ్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరిప్పుడు అసలుకే పోతుంది. అవును. ఇద్దరు తెలుగు వాళ్ళ మధ్య కోల్పోయిన అస్తిత్వం కన్నా, హ్మ్. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. మన మన బిజినెస్‌లు పోతున్నాయి. మన లైవ్లీహుడ్స్ పోతున్నాయి. మన బతుకు పోతుంది. హ్మ్. మన బతుకు పోగొట్టుకుంటూ, ఆ బతుకు కాపాడుకునే ఆలోచనలు చేయకుండా, హ్మ్. దాంట్లో తీసుకొచ్చి దాండియాలు పెట్టి హ్మ్. హ్మ్. అంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటంటే బతుకమ్మ అందరికీ కమర్షియల్. అవును. ఇప్పుడు మీరు దాండియాలు ఆడతారు. మార్వాడి వాళ్ళ కల్చర్ ఏంటంటే, గుజరాతీ, మార్వాడి వాళ్ళు. ఆ దాండియాలు వాళ్ళు ఆడుతూ కూడా, దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా, అవును. దాన్ని కూడా ఒక కమర్షియల్‌గా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి, ఎంట్రీ మనిషికింత పాసెస్. అని డబ్బులు తీసుకొని పాస్‌లిచ్చి దాండియా ఆడి భోజనాలు చేస్తారు. హ్మ్. అది కూడా కమర్షియల్‌గానే వాళ్ళు నిర్వహిస్తారు. ఇక బతుకమ్మను కూడా అట్లా మారుస్తున్నారేమో అనిపిస్తుంది. హ్మ్. అంటే ఇప్పటికీ ఇంకా సమూహాలుగా ఆడుతున్నారు. హ్మ్. అదే మన కల్చర్‌లో తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉంది కాబట్టి. హ్మ్. కానీ దాని ఫ్లేవర్‌ని పోగొడుతున్నారు. హ్మ్. దాంట్లో ఈ డీజేలు పెట్టి కమర్షియలైజ్ చేసి ఈ ఇంకా దాంట్లో ఇక దిగజారడం మొదలుపెట్టాక ఇక 4 రోజులయ్యాక వీళ్ళు గూడా ఆ దాండియా గనక డబ్బులు పెట్టి హ్మ్. అంటే అదొక ఈవెంట్. అవును. ఇప్పుడు వనభోజనాలకి ఒకప్పుడు ఫ్రీగా ఎళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవి గూడా అవును. ఈవెంట్స్‌లా పార్కులలో మార్చారు. మాట్లాడుకొని ఆ! పోతుర్రు. ఈవెంట్స్‌లా మార్చారు. ఇప్పుడు బతుకమ్మలు గూడా ఎందుకంటే అంత పొరుగోళ్ళని చూసి వాతలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు దాండియా ఎట్లా కమర్షియల్ ఈవెంట్‌గా చేస్తున్నారో బతుకమ్మను గూడా అట్లా మారుస్తారేమో అనిపిస్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పటికీ బస్తీలలో గాని, గ్రామాల్లో గాని మహిళలు హాయిగా ఆడి పాడుకునేటువంటి దాన్ని హ్మ్. ఇంత కమర్షియల్‌గా మార్చారు. హ్మ్. విప్లవకారులు గూడా దాన్ని కమర్షియల్‌గానే కొంతమంది చేస్తున్నారా అనిపిస్తుంది. అవును. ఎందుకంటే ఒక పక్కన ఎన్నో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. శవాలొస్తున్నాయి. హ్మ్. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్న వాళ్ళని చంపి పంపిస్తుంటే, అవును. అసలు నాకైతే ఈసారి బతుకమ్మ ఆడాలి. బతుకమ్మ అంటే ఒక పండుగ. అవును. అది ఆ పండుగని పండగలాగా ఒక పూల పండుగ, ప్రకృతి పండుగని ఒక పండుగలా జేసుకోవాలంటే గూడా మనసయితలేదు. హ్మ్. 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 అంత బాధగా ఉందివాళ. అవును. అన్ని వైపుల నుంచి కూడా హ్మ్. రాజకీయంగా పరిస్థితి బాలేదు. హ్మ్. ప్రశ్నించే గొంతుల్ని నులిమేస్తున్నారు. అవును. ఇది ఒక పండగ చేసుకునే పరిస్థితి ఉందా అనిపిస్తుంది. హ్మ్. సెలబ్రేషన్ చేసుకునే. హ్మ్. అంటే ఆడవాళ్ళు గ్రామాల్లో ప్రకృతి పండుగను చేసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ ప్రతీదీ గూడా వాళ్ళ చైతన్యం ఉందని వాళ్ళు కూడా ఈ కమర్షియల్ యాంగిల్‌లోకి ఎందుకెళ్ళిపోతున్నారా అనిపిస్తుంది. హ్మ్. ఖచ్చితంగా అది మహిళల పండగ. సామాన్య మహిళలు, ప్రజలు ఇప్పటికైనా దాంట్లో దాని ఫ్లేవర్‌ని పోగొట్టుకుంటూ చేయొద్దు. హ్మ్. ప్రకృతి పండగ గాని చేసుకోవాలి. హ్మ్. పూల పండగ గాని చేసుకోవాలి. హ్మ్. మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా తెలంగాణ పాటలు, జనపదాలు అవి కైకట్టినవి. అవును. రాసి స్క్రిప్ట్ చేసి ఎవరో సృజించిన సాహిత్యం గాదు. హ్మ్. కైకట్టినటువంటి ఈ అవును. చాలా ఎంత సహజంగా ప్రకృతిలో భాగంగా వచ్చినటువంటి ఆ పాటలు అవి అంతే ఉండాలి. ఆ ఫ్లేవర్ పోవద్దు. హ్మ్. అట్లాగే చేయాలి. ఇవాల్టికి గూడా మనం రామ్‌నగర్ పోతే బ్రహ్మాండంగా చేస్తారు. అవును. మనం ఇప్పటికి గూడా కిల్లా వరంగల్ పోతే చాలా పెద్ద ఎత్తున చేస్తారు. హ్మ్. అంటే ద తెలంగాణ అంతా చేస్తారు. కానీ ఇంకా దాన్ని పెద్ద ఉత్సవంగా చేసే
అవి ఆ ఫ్లేవర్‌ని పోగొట్టకుండానే చేయాలి అనేది నేను కూడా అంటే అభిప్రాయపడుతున్నా. ఇటు ప్రభుత్వం చైతన్యపరచాలంటారా? లేకపోతే ప్రజల చైతన్యమే ఇది మన సంస్కృతి కాదు అని చెప్పేసి దూరం పెట్టాల్సిన అవసరం ఉందంటారా? తెలంగాణ ప్రభుత్వం బాధ్యత హ్మ్. ఇప్పుడు బోనాలైనా, బతుకమ్మలైనా తెలంగాణ సంస్కృతిలో భాగం. అవును. అంతనే చేయాలి తప్ప దాంట్లో రాజకీయాలు చొప్పించొద్దు. ఏ హ్మ్. రాజకీయాలు అక్కర్లా హ్మ్. నేననేది. హ్మ్. హ్మ్. అంటే కాంగ్రెస్, బీజేపీ అక్కర్లేదు. దాంట్లో విప్లవ రాజకీయాలు గూడా అక్కర్లేదు. హ్మ్. హ్మ్. ఏ రాజకీయాలు అక్కర్లేదు. మహిళలు ఇన్నేళ్ళు ఎట్లా సహజంగా చేసుకున్నారో హ్మ్. అట్లనే చేసుకోవాలి. అప్పుడే దానిలో కృత్రిమత్వం అనేది ఉండదు. సహజత్వం ఉంటుంది. హ్మ్. దాంట్లో విప్లవ రాజకీయాలు ప్రవేశపెట్టినా కాంగ్రెస్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాజకీయాలు ప్రవేశపెట్టినా అవి ఇమడవు. అది హ్మ్. అర్థం చేసుకోవాలి. హ్మ్. కాబట్టి ప్రజల ప్రజల సంస్కృతిలో భాగంగా వచ్చిన పండగ అది ప్రజల చేతుల్లోనే ఉండనిస్తే మంచిది. రైట్. సో, ఇంకో విషయం మేడం ఇటు ఆహ్, ఆపరేషన్ కగార్ పైన డైలీ తీవ్రంగా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాము. సో, 50 ఏండ్లు, 60 ఏండ్లు అంటే సుదీర్ఘంగా అడవిలో ఉన్న వాళ్ళని కూడా చంపేసి పంపిస్తున్న పరిస్థితి. సో, మార్చ్ 26 కల్లా అని చెప్పేసి టార్గెట్ 2026 కల్లా టార్గెట్ పెట్టుకుర్రు. ఆ నేపథ్యంలో రీసెంట్‌గా కొన్ని లెటర్స్ కూడా వచ్చినాయి. సో, ఎట్లా చూడొచ్చు మేడం ఓవరాల్‌గా ఈ ఘటనలు లెటర్స్ వస్తున్నాయి బయటికి. వాళ్ళలో ఐక్యత పోయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో, నంబాల కేశవరావు గారి మరణం తర్వాత సో, వచ్చిన మార్పు గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ లెటర్‌ల మీద నేనైతే ఏమీ మాట్లాడదలుచుకోలేదు. హ్మ్. భిన్నాభిప్రాయాలు అంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక ఒక పోరాటంలోకెళ్ళి హ్మ్. ఎందరో అమరులయ్యారు. ఎందరో త్యాగం చేశారు. ఎన్నో బలిదానాలున్నాయి. ఆ బలిదానాల తర్వాత ద్రోహం ఎవరు చేసినా అది సరైంది కాదు. హ్మ్. ఐడియాలజికల్‌గా మారారా? మార్పు వచ్చిందా? అంటే అది చర్చించవచ్చు. ఏ హ్మ్. మార్పునైనా చర్చించవచ్చు. హ్మ్. సిద్ధాంతం ఒకే ఒ మొదలెట్టినప్పుడు ఎలా ఉందో అట్లాగే పిడిగట్టుకుని ఉండాలని ఏం లేదు. హ్మ్. వీళ్ళు 75 వరకు కూడా ప్రజా సంఘాలు వద్దన్నారు. అవును. విద్యార్థి సంఘం తప్ప. హ్మ్. రైతు కూలీ సంఘం, విద్యార్థి సంఘం తప్ప మహిళా సంఘాలు పెడితే రివిజనిస్టులన్నారు. కార్మిక సంఘాలు పెడితే రివిజనిస్టులన్నారు. హ్మ్. మార్చుకుంటూ వచ్చారు. తప్పేం లేదు. హ్మ్. ఈరోజు గూడా చర్చించుకోవచ్చు, మార్చుకోవచ్చు. లేదా మెజారిటీకి ఈ మైనారిటీ హ్మ్. లోబడి దాన్ని వాళ్ళు ఒక లైన్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. హ్మ్. కానీ ద్రోహం ఇందులో గూడా ఉండొద్దు. హ్మ్. అట్లాగే ఏ ఉద్యమంలో అయినా స్పిరిట్ అనేది బతికినంత కాలం అదే స్పిరిట్‌తో, అదే విశ్వాసంతో ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదేమో కానీ, హ్మ్. ఉండలేకపోవచ్చు. హ్మ్. కానీ స్పిరిట్ కోల్పోయిన వాళ్ళు ఎవరైనా, స్ఫూర్తి, విశ్వాసం కోల్పోయిన వాళ్ళు ఎవరైనా, ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టి ఎళ్ళాలి కానీ, ఉన్న నాయకత్వానికి ద్రోహం చేయొద్దు. హ్మ్. ఉద్యమానికి చేయొద్దు. అమరుల త్యాగాలని అపహాస్యం చేయొద్దు. హ్మ్. నష్టం అస్సలే కలిగించొద్దు. అది ఏ పార్టీ అయినా. హ్మ్. ఈవెన్ మా పార్టీలో గూడా మేము చెప్తాం. ఎవరికైతే విప్లవం మీద నమ్మకం పోతుందో, హ్మ్. ఎవరైతే డీవియేట్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. హ్మ్. ఉన్నవాళ్ళ స్పిరిట్‌ని దెబ్బతీసి, ఉన్నవాళ్ళని గూడా పని చేయకుండా చేసే కన్నా ఎవరైనా సరే, అది హ్మ్. ఏ పార్టీ అయినా సరే, హ్మ్. ఇక ఆ లేఖల మీద నేనైతే హ్మ్. వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. హ్మ్. ఎందుకంటే ఏవి ఒరిజినలో తెలీదు, ఏవి డూప్లికేటో అవును. తెలీదు. ఎవరు పోలీసుల అధీనంలో ఉండిచ్చారో తెలీదు. ఎవరు ఉద్యమంలో ఉండిచ్చారో తెలీదు. హ్మ్. కాబట్టి నేను ఇట్ ఈస్ టూ ఎర్లీ వాళ్ళ పార్టీ కూడగట్టుకుని జరిగిన నష్టాల నుంచి హ్మ్. వాళ్ళు అధికారికంగా ఇచ్చే ప్రకటనలే క్రైటీరియా. హ్మ్. నాకు ఆ ఉద్యమం పట్ల పూర్తి గౌరవం ఉంది. హ్మ్. సరే ఆ ఉద్యమంలో నేను భాగం కాకపోవచ్చు కానీ, ఆ ఉద్యమం నుంచి బయట నుండి చూసే వ్యక్తులుగా హ్మ్. ఆ ఉద్యమం పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది. అట్లాగే మా చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలుగా కలిసి పనిచేసాం. అవును. అట్లాగే వాళ్ళ మీద జరిగిన ఎన్‌కౌంటర్‌లని ఖండిస్తున్నాం. ఆ శవాలొస్తే అంతిమయాత్రలో పాల్గొంటున్నాం. కలిసి అనేక సందర్భాల్లో పనిచేస్తున్నాం. హ్మ్. నిర్బంధానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ కగార్‌కి వ్యతిరేకంగా అది మీకు కూడా తెలిసిందే. అవును. కాబట్టి ఇప్పటికైనా ఆపరేషన్ కగార్‌ని ఆపివేయాలి. హ్మ్. అంటే ఆదివాసీల జీవితాలని ఛిద్రం జేయడానికి, విధ్వంసం చేయడానికి, అక్కడ మైనింగ్ చేయడానికి, వనరులు దోపిడీ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర అందులో డౌట్ లేదు. హ్మ్. ఈ టార్గెట్‌లు ప్రజల కోసం పెట్టినయి గాదు, ఆదివాసీల కోసం పెట్టినయి కాదు, హక్కుల కోసం పెట్టినయి కాదు. హక్కుల ఉల్లంఘనలో భాగంగా పెట్టే టార్గెట్‌లని ఎవరు గూడా ఆమోదించవలసిన అవసరం లేదు. హ్మ్. అంటే ఎంత తొందరగా వాటిని ఖాళీ చేసి కార్పొరేట్‌ల పరం చేద్దాము అనడానికి ఈ డెడ్‌లైన్‌లు. హ్మ్. ఈ హామీలు, భరోసాలు ఇవన్నీ గూడా కార్పొరేట్‌లకిచ్చే భరోసా తప్ప ప్రజలకిచ్చేది కాదు. హ్మ్. ఈ పాలకులకి ఎప్పుడూ కూడా ఇప్పుడు చాలామంది పోలీస్ అధికారుల ఇంటర్వ్యూలు జూషినా కూడా అక్కడ అంతకుముందు పాలన వెళ్ళలేదు. హ్మ్. అంటే 75 ఏళ్ల తర్వాత ఇప్పటికి వాళ్ళకి స్కూలు లేవు. ఇప్పటికి వాళ్ళకవి లేవు. కాబట్టే వాళ్ళు నక్సలిజం వైపు బోయారు.
అని పాలకులు చెప్తున్నారు. హ్మ్. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన పోలీసు అధికారులు చెప్తున్నారు. సిగ్గుపడాలి. అవును. అంటే ఇప్పటి వరకు వాళ్ళని మనుషులుగా చూడలేదు. వాళ్ళని ఇవాళ అడవి రక్షించబడిందంటే, వాళ్ళు అడవిలో ఉండి రక్షించుకున్నారు. హ్మ్. అది బతుకు తెరువుగా ఉండి వాళ్ళు దాన్ని ఛిద్రం చేయలేదు. దాన్ని విధ్వంసం చేయలేదు. హ్మ్. పర్యావరణాన్ని రక్షించారు. ఇవాళ పచ్చదనం బతికుందంటే ఆదివాసుల వల్ల. అవును. పచ్చదనం పరిరక్షణ జరిగిందంటేనే. అట్లాగే ఇవాళ వనరులని వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు గానీ, వనరులని పూర్తిగా విధ్వంసం చేయలేదు. లేదు. కానీ ఇవాళ కార్పొరేట్‌లకు వెళ్ళిన చోట చూడండి, అవును. అవన్నీ విధ్వంసమైనవి. రాత్రికి రాత్రుళ్ళు డోజర్‌లు పెట్టి కిలోమీటర్ల కొద్దీ హ్మ్. కొట్టేసినటువంటి అడవుల్ని మనం చూసాం. అవును. ఇచ్చిన అడవులన్నీ అంతే తయారైనయి. కాబట్టి ఇవాళ ఇది పర్యావరణ విధ్వంసం. గ్రీన్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ లేకపోతే గ్లోబల్ వార్మింగ్, లేకపోతే బ్లాక్ హోలు, హుహు. లేకపోతే ప్రకృతి, పర్యావరణం అని మాట్లాడతారు. ఆదివాసీలు పొడు వ్యవసాయం చేసుకుంటే పోయి పర్యావరణం అని మాట్లాడే పాలకులకి సిగ్గుండాలి కార్పొరేట్‌లకి ఇవ్వడానికి. హ్మ్. అదేమంటే ఖనిజ సంపద ఉంది అంటే, హ్మ్. ఆ ఖనిజ సంపద వల్ల ఎవరికి లాభం లాభం. రావాలి ఒకవేళ వస్తే అది ఆదివాసీలకి రావాలి. ఫిఫ్త్ షెడ్యూల్ ఏం చెప్తుంది? సిక్స్త్ షెడ్యూల్ ఏం చెప్తుంది? 170 ఏం చెప్తుంది? పెసా చట్టం ఏం చెప్తుంది? ఇవి ఏవి ఖాతరు చేయకుండా హ్మ్. బతుకుతున్న వాళ్ళకి బతుకు లేకుండా చేసి పోయి బయట బతకండి అని వాళ్ళని హ్మ్. విసిరేస్తే వాళ్ళు బతకరు, బతకలేరు. వాళ్ళకి భాష కూడా తెలీదు. అవును. భాష లేదు. వాళ్ళ సంస్కృతి వేరు. సో, వాళ్ళని విధ్వంసం చేసే హక్కు వీళ్ళకి లేదు. హ్మ్. కానీ ఇప్పటికే ఇచ్చిన భూములకి ఏం చేశారు చెప్పమనండి? హ్మ్. తీసుకున్న అడవుల్ని ఏం చేశారు? హ్మ్. తీసుకున్న భూముల్ని ఏం చేశారు? కనిపిస్తుంది గదా! అవును. చూసాం గదా! బాగల్పూర్‌లో 1050 ఎకరాలని ఒక్క రూపాయికి రూపాయికిచ్చిర్రు. అదానికిచ్చారు. అదానికిచ్చిర్రు. అవును. ఆ చేసుకున్న కాంట్రాక్ట్‌లో ఆ స్థానిక ప్రజలకేమన్నా ఉపయోగం ఉందా? హ్మ్. అక్కడ వాళ్ళకి గూడా మళ్ళీ ఆ పవర్ అమ్ముతారట. హ్మ్. అంటే ఏ విధంగా కూడా ప్రజలకు ఉపయోగం కాకుండా, ప్రజల కోసం అంటే అభివృద్ధి అంటే ప్రజలు సెంటర్డ్‌గా జరగాలి. అవును. ప్రజలు కేంద్రంగా జరిగేదాన్ని అభివృద్ధి అంటారు. ఇప్పుడు మనకి హెచ్ఎంటీ, బీహెచ్ఎల్, ఈసీఐఎల్, హ్మ్. బీడీఎల్, హ్మ్. ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ అవును. లాంటి పెద్ద పెద్ద వ్యవసాయ పరిశోధక సంస్థలు, ఐడిపిఎల్ లాంటి హ్మ్. కంపెనీలు దాన్ని కూడా బొందబెట్టారు. అవును. ఈ ఈ ప్రజలు భూములిచ్చి ఉపాధి పొంది, ఉద్యోగాలు పొంది ఆ చుట్టూ అనేక అంటే ఆ టౌన్‌షిప్స్ డెవలప్ అయిన చోట చాలా లైవ్లీహుడ్స్ డెవలప్ హ్మ్. అయితాయి. ఒక టౌన్‌షిప్ ఒక చోట వచ్చిందంటే 2000, 3000 మందితో దాని చుట్టూ చాలా జీవనోపాధి డెవలప్ దొరుకు అవుతది. అటువంటి అన్నిటిని నాశనం చేసి హ్మ్. ఐడిపిఎల్ ఏమైంది ఇవాళ పడవ పడింది. అవును. అట్లా ఒక పక్కన ప్రజలు త్యాగం చేసి తమ భూములిచ్చి కంపెనీలు పెట్టడానికి సహకరించారు. అది ప్రజల కేంద్రంగా జరిగిన అభివృద్ధి. హ్మ్. ఆ ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళకందరికి ఉద్యోగాలొచ్చాయి. ఇప్పుడు మనం చూసాం కదా! అవును. ఎన్ని కంపెనీలు చూసాం. హెచ్ఎంటీ అవును. బోలెడన్ని ఉద్యోగాలు. బీహెచ్‌ఈఎల్ బోలెడన్ని ఉద్యోగాలు. అవును. ఈసీఎల్ బోలెడన్ని ఉద్యోగాలు. అటువంటియి చేస్తే ప్రజలు గూడా అర్థం చేసుకుంటారు. కానీ అట్లా అవి చేయకుండా ఉన్నవే నాశనం జేసి, హ్మ్. ఉన్నవే బొందబెట్టేసి, అవి పడావు పెట్టడమో, లేపోతే వాటిని కమర్షియల్ అవసరాలకు మార్చడమో చేస్తూ, ఇంకా ఇది అభివృద్ధి, ప్రజల కోసం అభివృద్ధని ఎవరిని మభ్యపెడతారు? హ్మ్. ఇది ప్రజల కేంద్రంగా జరిగే అభివృద్ధి కాదు. ప్రజలు భాగస్వామ్యం అయ్యే అభివృద్ధి కాదు. హ్మ్. ప్రజల కోసం జరిగే అభివృద్ధి కాదు. హ్మ్. కాబట్టి కార్పొరేట్‌ల కోసం జరిగే అభివృద్ధిని త్యాగాలు జేయండి, త్యాగాలు జేయండి అని ఊదరగొట్టడం అంటేనే దోపిడీకి మరో రూపం అది. హ్మ్. కాబట్టి మేము మా దోపిడీ కొనసాగిస్తాం. దోపిడీ చేసుకునే హక్కు మాకుంది అనడమే ఆపరేషన్ కగారు ఉద్దేశ్యం అంటే, ఈ మొత్తం వనరులను దోపిడీ చేసే అవకాశం మాకియ్యండి. హ్మ్. దోపిడీ చేసే హక్కుని గుర్తించండి. మీరంతా త్యాగాలు జేయండి. అంటే ఎందుకు జేస్తారు ప్రజలు? అవును. వాళ్ళ భాగస్వామ్యం లేకుండా, వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వాళ్ళ వాళ్ళ లైవ్లీహుడ్స్ అందులో ముడిపడి ఉన్నప్పుడు వాటిని నాశనం చేసుకొని, ఆ త్యాగం దేనికోసం చేయాలి? దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత పాలకులకుంది. హ్మ్. కనీసం దాన్ని ప్రశ్నించే తత్వం మైదాన ప్రాంతంలో అంటే బయట ఉన్న ప్రజలకుండాలి. హ్మ్. అసలు ప్రశ్నించడమే పోయింది. కోల్పోతున్న స్థితి. అవును. ప్రశ్నించడమే పోయింది. మీడియాకైతే అసలే పోయింది. హ్మ్. ఇప్పటికి తీసుకున్న భూములు ఏం చేశారని ఏ మీడియా ఏవో బస్తర్ టాకీస్ అని కొన్ని ఏవో అక్కడ లోకల్ రిపోర్టింగ్‌తో వస్తున్నాయి. కానీ వాళ్ళని అవి గూడా తప్ప అణిచివేయడం, చంపేయడం వాళ్ళని అది గూడా జరుగుతుంది. చంపుతున్నారు, అణచివేస్తున్నారు. హ్మ్. వాళ్ళు తప్ప ఎవరు చేయట్లా. అవును. అంటే అసలు మీడియా కంప్లీట్‌గా బాధ్యత కోల్పోయింది. హ్మ్. మీడియా జవాబుదారీతనం లేదు. కనీసం ప్రజల హక్కులు, ప్రజల గొంతుక మీడియా అంటే ప్రజల గొంతుక. అవును. కానీ ఆ ప్రజల గొంతుక అనే మూగబోతుంది. భావనే పోయింది వాళ్ళకి. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆపరేషన్ కగారే కాదు, ఈరోజు జరుగుతున్నటువంటి మారణ హోమం. హ్మ్. చూడండి ముందు ఓహ్!
రైట్. అమాయకమైన ఆదివాసుల మీదేశారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళ మీదేశారు. అవును. అంటే మేము ఎప్పటినుంచో చెప్తున్నాం. ఆపరేషన్ గ్రీన్ హార్ట్ నథింగ్ బట్ ట్రెజర్ హాంట్. అవును. ఇది ఖనిజ సంపద వేట. ఈ ఖనిజ సంపద వేట కోసం పచ్చదనాన్ని వేటాడుతున్నారు. ఎర్రదనాన్ని వేటాడుతున్నారు. ఆ ఎర్రదనం వేటలో ఒక ఆ వేటలో ఒక పరాకాష్ఠ దశకు చేరుకుంది. అగ్రనాయకత్వాన్ని చంపుతున్నారు. మొన్న నిన్నగాక మొన్న 2 డేస్ వెనక జరిగిన ఆ హత్య చాలా స్పష్టం చేస్తుంది. హ్మ్. ఇద్దరు సీసీఎంస్ అవును. ఇన్నేళ్లుగా భద్రంగా ఉండి వాళ్ళతో వాళ్ళలో భాగంగా బతికినటువంటి సత్యనారాయణ రెడ్డి గారు గాని, రామచంద్రారెడ్డి గారు గాని, ఈ రకంగా వాళ్ళ శవాలొస్తున్నాయంటే ఎన్‌కౌంటర్‌లో పొట్టన పెట్టుకొని ఇంకా చాలామంది ఇప్పుడు అవును. నంబాల కేశవరావు నుంచి మొదలుపెడితే చలపతి, చలం, గాజర్ల రవి, హ్మ్. మోడెం బాలకృష్ణ ఇందులో కొంతమంది మాకు తెలుసు. వాళ్ళు బయట ఉన్నప్పుడు హ్మ్. మేమంతా కలిసి పని చేసినాడు. హ్మ్. మోడెం బాలకృష్ణ బయట ఉన్నప్పుడు చూసాం. కలిసి రామచంద్రారెడ్డి గారు ఆయన ఏపీటీఎఫ్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. లాయర్‌గా అట్లా ఆహ్, అనేక సందర్భాల్లో మేము అంటే 30 ఏళ్ల క్రితం హ్మ్. 35 ఏళ్ల క్రితం ఉద్యమాల్లో ఐక్య సంఘటనల్లో అక్కడ అప్పుడప్పుడు కలిసినటువంటి వాళ్ళు ఇవాళ ఇన్నేళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారని తెలుసు. కొంతమంది తెలుసు, కొంతమంది ఎక్కడున్నారో తెలీదు. అంటే టచ్‌లో హ్మ్. లేనప్పుడు మానేసారేమో, అవును. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారేమో అంటాం. కానీ ఇప్పుడు అప్పుడెప్పుడో చూసిన వ్యక్తి ఇప్పుడు తను ఈ బాడీ రకంగా రావడం. ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఉద్వేగం అనిపిస్తుంది. హ్మ్. అంటే ఎక్కడున్న ఇప్పుడు ఉద్యమంలో హ్మ్. ఆ రోజు పనిచేసిన మా పార్టీల్లో గాని, హ్మ్. మా సంఘాల్లో గాని, పక్క సంఘాల్లో గాని, ఏ విప్లవ పార్టీలైనా, ఆ రోజు పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర బానే ఉండుంటారులే అనుకుంటాం. అవును. కానీ ఇట్లా ఒక అత్యున్నత ఆశయం కోసం లోపలికెళ్ళిపోయి, హ్మ్. అప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ తెలిసిన వ్యక్తులు వాళ్ళున్నారు. ఇన్నాళ్ళు ఒక 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 మహత్తర ఆశయం కోసం, ఇంకా అత్యున్నత లక్ష్యం కోసం వాళ్ళు వెళ్ళారు అన్ అని తెలియడం కొంతమంది విషయంలో ఇప్పుడు తెలుస్తుంది. హ్మ్. ఈ ఈ తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్‌లో మాకు కనపడిన అమ్మాయి, అవును. తర్వాత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో ఆ టైంలో విజయలక్ష్మి. అవును. ఆ అమ్మాయి అరె! ఈ అమ్మాయి అట్లా వెళ్ళిందా? అయ్యో! అంటే హ్మ్. అట్లా చాలామంది ఒకప్పుడు చూసినోళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారని కూడా తెలీదు కానీ వాళ్ళ శవాలొస్తున్నాయి. హ్మ్. ఎంత బాధనిపిస్తుంది. అవును. ఎక్కడున్నా ఒకప్పుడు ఉద్యమంలో కలిసిన వాళ్ళం. ఇవాళ వాళ్ళ శవాలొస్తున్నాయి అంటేనే ఎంతటి దౌర్భాగ్య స్థితికి రాజ్యం తీసుకెళ్తుంది. హ్మ్. 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు తమ తమ కుటుంబాలకు దూరంగా, తమ జీవితాలకు న సుఖవంతమైన జీవితాల్ని కోరుకోకుండా హ్మ్. ప్రజల్లో భాగంగా అది గూడా అట్టడుగు వర్గాల ఆదివాసీల్లో భాగంగా బతుకుతున్న వాళ్ళని చంపుతుంటే అసలు ఏం ఆలోచించవలసిన అవసరం లేదా? హ్మ్. వాళ్ళని చంపుతున్నారు అంటే 40, 50 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినోళ్ళు. వాళ్ళు ఏమి ఏదో అంటారు గదా! ఇహపర సుఖాలేవి కోరుకోకుండా ఎక్కడో తిన్న రోజు తిని హ్మ్. ఎట్లా ఉన్నారో, ఎట్లా తిన్నారో, ఏం చేశారో గాని ఇప్పటికి నిలబడి ఉన్నారు. హ్మ్. అటువంటి వాళ్ళకి ఒక అవకాశం పట్టుకొని కోర్టులకు ప్రొడ్యూస్ చేయండి. హ్మ్. మీకు కేసులున్నాయనిపిస్తే. ఏదైనా వాళ్ళు అనారోగ్య కారణాలతో బయటకొస్తే వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారు. హ్మ్. ఆ మిడ్కో రేణుకని అట్లాగే అవును. చంపేశారు. ఆమె హెల్త్ రీత్యా ఒక దగ్గర ఉంటే. అంటే పట్టుకొని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయగలిగే వాళ్ళని కూడా ఎందుకు చంపుతున్నారు? హ్మ్. ఇంతకన్నా ఇప్పుడు ప్రపంచంలో వార్ ప్రిజనర్స్‌ని గూడా జైళ్ళల్లో పెట్టినటువంటి ఎన్నో చూస్తాం. మొదటి సందర్భాలు. ప్రపంచ యుద్ధం, రెండో అవును. ప్రపంచ యుద్ధం. ఇవాళ 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా కూడా పట్టుబడిన వాళ్ళని తిరిగి జైళ్ళకి పంపిస్తున్నాం. పంపిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు అది కూడా లేదు. అంటే ఏ ఏ హక్కులు ఉండవనమాట. పట్టుబడిన వాళ్ళని వాళ్ళ తలల మీద వెలలున్నాయి కాబట్టి చంపేయడమే. హ్మ్. ఆ వెలలు పంచుకోవడానికి. హ్మ్. ఎంత అసలు బ్రతికున్న మనుషుల మీద వెలలు పెట్టడం ఏంటి? హ్మ్. ఆ వెలలు పంచుకోవడానికి చంపడం ఏంటి? అంటే ఇవాళ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. భ చిక్కిన వాళ్ళని బందీలుగా కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని పెంచడం, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం పెంచడం. కానీ ఈ పాలకులకి రాజ్యాంగబద్ధ పాలన చేసే ఉద్దేశ్యం లేదు. హ్మ్. దాని మీద విశ్వాసం హ్మ్. పెంపొందించే ఉద్దేశ్యం కూడా లేదు. అందువలనే ఇవాళ ఇంత దారుణానికి వాళ్ళు ఒడిగడుతున్నారు. ఈ ఈ ఇవన్నీ హత్యలు. హ్మ్. అన్నీ బూటకపు ఎన్‌కౌంటర్‌లు, అన్నీ రాజ్యం చేసే హత్యలు. హత్యలు, క్రూరమైనటువంటి
హింసకి రాజ్యం దిగుతోంది. దీన్ని అర్థం చేసుకోకపోతే అది అడవులకే ఆగిపోతుందంటే అంతకన్నా భ్రమ మరొకటి లేదు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్ల పేరుతో చేస్తున్నారు. ఉమర్ ఖలీద్ హ్మ్. చిన్న అతడు విద్యార్థి. విద్యార్థి. అవును. గుల్ఫిష్ ఫాతిమా, ఉమర్ ఖలీద్ వీళ్ళు విద్యార్థులు. వీళ్ళని ఎందుకు 5 ఏళ్లుగా పెట్టారు? అంటే యూనివర్సిటీలో చదివి అభిప్రాయాలు కలిగి ఉండడమే కదా! వాళ్ళ వల్ల ఎవరికీ ఏమి నష్టం లేదు. హ్మ్. హ్మ్. అభిప్రాయాలు కలిగి ఉన్నోళ్ళందరినీ చంపుకుంటూ పోతే, హ్మ్. ఈ రకంగా చంపుకుంటూ పోతే ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉంటుందా? హ్మ్. అసలు ప్రజల కోసం పాలన అని అనిపించుకుంటుందా? ఇది ఆలోచించాలి. వాళ్ళు చెయ్యకపోతే హ్మ్. వాళ్ళు ఖచ్చితమైనటువంటి క్రూరమైనటువంటి పాలన కార్పొరేట్‌ల కోసం జేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెల్త్ హ్మ్. మొత్తం సంపదని దోచిపెట్టడానికి. ఆహ్, ఆహ్, క వాళ్ళకి ఈ కట్టబెట్టడానికి చేస్తున్నారు కదా! దాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు మావోయిస్టులు అధికారంలోకొచ్చిన నేపాల్‌లో హ్మ్. తర్వాత వచ్చినటువంటి బూర్జువా రాజకీయాలు ఏం చేశాయి? హ్మ్. అంటే ఆ ఎర్ర జెండా పట్టుకున్నోళ్ళ ఇళ్ళ మీద కూడా మొన్న దాడులు జరిగినాయి అవును. జంజీ అవును. జెన్‌జీ ప్రొటెస్ట్. ప్రొటెస్ట్‌లలో. కాబట్టి శ్రీలంక చూస్తున్నాం, బంగ్లాదేశ్ చూసాం, నేపాల్ చూసాం. యూరోప్ అంతా ఇవాళ ఎర్ర జెండాలు పట్టుకొని రోడ్ల మీదకొస్తున్నారు. హ్మ్. యూరోప్‌లో విపరీతంగా ఎర్ర జెండా ర్యాలీలు జరుగుతున్నాయి. అమెరికాలో యూత్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ప్రపంచంలో ఎర్ర జెండా మీద గౌరవం పెరుగుతోంది. హ్మ్. ఆహ్, సోషలిజం మీద విశ్వాసం కనిపిస్తోంది. ఇంకా అన్ని వ్యవస్థలు కూలిపోయాక, దోపిడీ నేకెడ్‌గా కొనసాగాక, హ్మ్. అన్ని చోట్ల గూడా తిరిగి మొన్న యూఎస్‌లో యూత్ ఎర్ర జెండాలు పట్టుకొని క్లాస్ వార్ అని మాట్లాడారు. హ్మ్. హ్మ్. అంటే ఇట్లాంటి ఒకవైపున పెరుగుతున్నాయి. మరోవైపున రైట్ వింగ్ పాలిటిక్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ పెరుగుతుంది. రైట్ వింగ్ పాలిటిక్స్ అధికారంలోకొస్తే ఎంత విధ్వంసం ఉంటదో ట్రంప్‌ని చూస్తున్నాం. హ్మ్. అనేక చోట్ల హ్మ్. చూస్తున్నాం. హ్మ్. కాబట్టి ఈవేళ ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా మన దేశంలోనే ఆ ఆలోచన అనేది కనిపించట్ల. అమెరికాలో ఒకడిని చంపేస్తే మొత్తం అమెరికా కదిలింది. అవును. అతన్ని ఊపిరాడకుండా హ్మ్. చంపేస్తే. హ్మ్. అంటే ఈ రోజుకి అక్కడ ఆహ్, యుద్ధానికి వ్యతిరేకంగా గాజాకి, పాలస్తీనాకి అనుకూలంగా లక్షల మంది రోడ్ల మీదకొస్తున్నారు. కానీ మన దగ్గర అసలు ఒక రకమైన ఉదాసీనత కనపడుతుంది. ఆలోచించాలి యూత్. హ్మ్. ఇయన్నీ ఇవన్నీ అర్థం చేసుకోకుండా కల్చర్ అని, లేకపోతే మస్తి మజా అని కొట్టుకుపోతున్నారు. హ్మ్. దీని వెనక రేపొద్దున యూత్‌కి లైవ్లీహుడ్ ఉండదు. ఇప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే, ఈ దోపిడీని అడ్డుకోకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఫైనల్‌గా మేడం జీఎస్టీ సంస్కరణ పైన ఏం చెప్తారు? ఎందుకంటే బీజేపీ పార్టీ పండగ సందర్భంగా సో, జీఎస్టీలో చాలా వరకు స్లాబ్‌లన్నీ తగ్గించేసినాం. కొన్నిటికి జీరో ఏసినాం. ఇక పండగ ఏసుకోండి. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంబంధించి నెలకి 6,000 సంవత్సరానికి 6,000 నుంచి 8,000 వరకు ఆదాయం కల్పిస్తున్నాం మేము ఈ జీఎస్టీ వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి 14 ఏళ్లయింది కదా! హ్మ్. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? 14 ఏళ్లుగా పెంచిన జీఎస్టీ అంటే హ్మ్. 14 ఏళ్ళకి పండుగలు లెవ్వా? హ్మ్. ఇప్పుడే ఆ! కూర్చోండి. 14 ఏళ్లుగా పండుగలు లేవా? హ్మ్. గత సంవత్సరం పండుగలు రాలేదా? హ్మ్. ఆ ముందు సంవత్సరం పండుగలు రాలేదా? ప్రజలు పండుగలు చేసుకోవాల్సిన అవసరం అప్పుడు లేదా? హ్మ్. ఇప్పుడే ఉందా? హ్మ్. మరి అప్పుడు జీఎస్టీ పెంచితే హ్మ్. అంత విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు జీఎస్టీలు గనక రుద్దితే అప్పుడు పండుగలు ఎలా చేసుకుని ఉంటారు? అవును. కరెక్ట్‌గా 2 ఏళ్ల క్రితం జీఎస్టీ ఈ స్లాబ్స్ పెంచినప్పుడు ఇదే పండుగల టైంలో మెజారిటీ హిందువులని మాట్లాడే బీజేపీ హ్మ్. ఈ పండగల టైంలో వాళ్ళు పండగలు చేసుకోకుండా ఎందుకు జీఎస్టీ పెంచిందని నేనే మాట్లాడా. అవును. కొన్ని ఛానళ్ళల్లో. హ్మ్. మరి ఇన్ని రోజులు గుర్తురాని జీఎస్టీ, ఇన్ని రోజులు చేసుకోవాల్సిన పండుగలు, ఆదాయాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? కాబట్టి అసలు ఈ జీఎస్టీలు గూడా అమ్ ఒ అమ్మకాలు పెంచుకోవడానికి, వ్యాపారాలు పెంచుకోవడానికి వస్తువులు చూడండి వేటి మీద పెంచారు? హ్మ్. తగ్గించారు. వేటి మీద తగ్గించారు? బండ్ల మీద, చూస్తే టీవీల పైన. ఎలక్ట్రానిక్స్ గానీ, ఆటోమొబైల్స్ కానీ, హ్మ్. లేకపోతే హ్మ్, మొత్తం కూడా ప్రజల వినియోగదారి శక్తిని పెంచడానికి హ్మ్. వాళ్ళకి లైవ్లీహుడ్స్ పెంచాలి. వాళ్ళకి జీతాలు, ఆదాయాలు పెంచేలాగా చూడాలి. అట్లా కన్నా అవన్నీ అంతే ఉండి, హ్మ్. ఉన్నాయి గూడా పోతున్న స్థితి. అవును. ఎక్కడ జూసినా మార్కెట్ డౌన్ అయిపోయింది. ఎక్కడ ఎవరు హ్యాపీగా లేరు. ఇవి ఎవడు ఏమి కొనట్ల. హ్మ్. అవన్నీ నష్టపోకుండా ఆ వస్తువులు అమ్ముకోవడానికి, అవి గూడా అంటగట్టడానికి ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా నిత్యావసరాలు ఏమైనా తగ్గాయా? హుహు. నిత్యావసరాలు గాని మరి ఆ కేటగరీ చూడండి. అవును. కాబట్టి
జీఎస్టీ ఎన్నాళ్ళు పెంచింది ఎందుకు? హ్మ్. దేనికోసం పెంచారు? ఎవరికి నష్టం కలిగించడానికి పెంచారు? ఇది లాభం అయితే ఈ 14 ఏళ్లుగా నష్టం కలిగించారని ఒప్పుకోవాలి. అవును. ప్రజలు తమ ఆర్థిక విధానాలతో, దోపిడీ విధానాలతో నష్టం కలిగించామని ఒప్పుకొని, ఇప్పుడు ఆ నష్టాన్ని కొంచెం తగ్గించామంటే బావుంటది. రైట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్.